హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. నేను కొత్త నోటిఫికేషన్తో మీ ముందర రావడం అయితే జరిగింది. మన నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందర మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి నోటిఫికేషన్లన్నీ మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందువల్ల మీరు డైరెక్ట్గా జాబ్ ఇవ్వలేకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళు అప్లై చేసుకుని జాబ్ పొందితే మీకు ఇండైరెక్ట్గా వారికి హెల్ప్ చేసిన విధంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలామందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, మనం నోటిఫికేషన్కి వెళ్ళిపోద్ది. మీరు 10వ తరగతి చదివిన వారైతే సరిపోతుంది. వారు 10వ తరగతి పాస్ అయిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఉద్యోగం ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఉన్న పొలం అయితే ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. నోటిఫికేషన్ చదవండి, తర్వాత వీడియోని పూర్తిగా వినండి. విన్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతుంది. మల్టీ టాస్కింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్లో మీకు పే లెవెల్ 1లో మనకి గ్రూప్ సి వేకెన్సీలు అయితే రావడం జరిగింది. తర్వాత హవాల్దార్లో పే లెవెల్ 1, మ్యాట్రిక్స్ లెవెల్ 7లో మనకి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్ వేకెన్సీ పొజిషన్లు ఏ విధంగా ఉన్నాయంటే ఎంటీఎస్లో అయితే 4887 పొజిషన్లో వేకెన్సీలు అయితే ఉన్నాయి. హవాల్దార్లో అయితే 3439 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి మల్టీ టాస్కింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ హవాల్దార్ అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ ఎప్పుడు మొదలవుతుందంటే 27/6/2024 నుంచి మొదలవుతుంది. 31/7/2024లోపు మీరు అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ అయితే 31/7/2024 రాత్రి 11 గంటల లోపు మీరు అప్లై చేయాలి. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్కి అయితే మీకు 1/8/2024లోకి మీకు పేమెంట్ చేయొచ్చు. దాంట్లో విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కోసం అయితే మీరు 11/8/2024కి నుండి 17/8/2024 కరెక్షన్కి అయితే మీరు ఛార్జెస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మొదలు సిబిఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్, నవంబర్లో ఈ సంవత్సరం నిర్వహిస్తారు. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 180-309-3063కి మీరు టోల్ ఫ్రీ నెంబర్కు మాట్లాడి మీరు కొనుక్కోవచ్చు పూర్తి వివరాలు మీకు. మనకి ఇండియన్ సిటిజన్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే మన తెలుగు రాష్ట్రాల వారు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మీరు బెంగళూరులో జాబ్ చేస్తున్నా, హైదరాబాద్లో చేస్తున్నా, విజయవాడలో చేస్తున్నా, లేదా గౌహటిలో చేస్తున్నా, కలకత్తాలో చేస్తున్నా ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకునేకి మీకు అవకాశం ఉంది. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 1/8/2020 నాటికి మీరు ఎంటీఎస్కి అయితే 18 నుంచి 20 సంవత్సరాల వారు మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి హవాల్దార్కి అయితే 18 నుంచి 27 సంవత్సరాల లోపు మీ వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకి అయితే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది 2 పోస్టులకి. ఓబీసీకి అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్కి అయితే 10 సంవత్సరాలు, తర్వాత ఓబీసీ వారికి అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి 3 years. తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్న వారికి 3 years రెగ్యులర్ సర్వీస్ అయిన వారికి 40 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉన్న వారికి ఎస్సీ ఎస్టీలకి 45 years దాకా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. విడోస్, డైవర్స్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేట్గా ఉన్నవారైతే 35 years జనరల్ క్యాస్ట్ వారికి. తర్వాత ఎస్సీ ఎస్టీలకి అయితే 40 years ఇవ్వడం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే మీరు 100 రూపాయలు. అందుకని అందరూ అప్లై చేయొచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్కి కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ ఫీజు అయితే పేమెంట్ చేయని అవసరం లేదనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫీజు మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, మాస్టర్ కార్డు కానీ 1/8/2024 లోపల మీరు దీనికి ఫీజు అయితే పేమెంట్ చేయవలసింది ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇది రీజనల్ వైజ్గా ఎగ్జామ్ సెంటర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ రీజన్ వారు సెంట్రల్ రీజన్లో అప్లై చేసుకోవచ్చు, ఈస్టర్న్ రీజన్ వారు ఈస్టర్న్ రీజన్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత కర్ణాటక, కేరళ రీజన్ వారు అయితే వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు మధ్యప్రదేశ్ సంబంధించిన వారు అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ రీజనల్గా అక్కడైనా అప్లై చేసుకోవచ్చు.
నార్థరన్ రీజన్ వారు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత నార్త్ వెస్ట్ సబ్ రీజన్ వారు అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మనం మాత్రం సౌత్ రీజన్లో అప్లై చేసుకోవచ్చు. మీరు అక్కడ ఉంటే కూడా అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్లు అయితే ఉండడం అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, తర్వాత పాండిచ్చేరి, చెన్నై, తర్వాత కోయంబత్తూరు, మదురై, సల్మా, తర్వాత ఇక్కడ మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అని వరంగల్ కూడా ఇవ్వడం జరిగింది. కరీంనగర్, హైదరాబాదు, తర్వాత వల్లూరు, తర్వాత ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సీజన్ 1, సీజన్ 2 ఉంటాయి. సీజన్ 1లో అయితే మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ ఉంటుంది. తర్వాత మనకి 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్లు అయితే 20 ఉంటాయి, దానికి 60 మార్క్స్. తర్వాత కింద 20 ఉంటాయి, 60 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 2 అయితే జనరల్ అవేర్నెస్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటాయి. తర్వాత 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటుంది. టోటల్ 45 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. రెండిట్లకి కలిపి 90 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. మనం సిలబస్ చూసుకున్నట్టయితే కింద ఇవ్వడం తెలిసింది. ఇన్క్లూడింగ్ సిలబస్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి ఇక్కడ మొత్తం బేసిక్ మ్యాథ్ అయితే ఇవ్వడం జరిగింది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ 10th క్లాస్ లోపు ఉన్న మ్యాథ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్లో మీకు సోషల్ స్టడీస్, హిస్టరీ, జోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిల్, ఎకనామిక్, జనరల్ సోషల్ అండ్ ఎన్వైరన్మెంట్ స్టడీస్ 10th స్టాండర్డ్ లోపల అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ కూడా కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్, పారాగ్రాఫ్స్, కంప్రహెన్షన్స్, సింపుల్ పారాగ్రాఫ్స్ ఇవ్వడం అయితే దీంట్లో జరిగింది. తర్వాత మరి దీనికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. పిఎస్టీ అంటారు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. తర్వాత వాళ్ళకి వాకింగ్ ఉంటుంది. తర్వాత 600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్లో మేల్ అయితే నడవాలి, ఫీమేల్ అయితే 1 కిలోమీటర్ ఇన్ 20 మినిట్స్లో అయితే నడవాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత దీనికి అవల్దారికి ఒకటే, ఎంటీఎస్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి పిఎస్టీ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. హైట్ మేల్కి 157.50 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అయితే 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్కి అయితే 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. వెయిట్ అయితే 40 కేజీస్ ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది దీంట్లోనూ. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలంటే వాల్యుబుల్ ఐడి ఒకటి ఉండాలి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో మీకు వెళ్ళి దానికి ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ జరిగిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఈ సర్టిఫికెట్లు అయితే కావాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి. తర్వాత మీరు డొమెసైల్ సర్టిఫికెట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ కావాలి, రిలివెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎక్స్ సర్వీస్మెన్ అయితే వాళ్ళు పెన్షన్ కార్డు కావాలి. తర్వాత మనకి వీడియో సర్టిఫికేట్, డైవర్స్ సర్టిఫికేట్, అఫిడవిట్ డ్యూలీ అయితే ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో అయితే మినిమం ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అన్రిజర్వ్డ్కి అయితే 30 మార్కులు ఉండాలి, ఓబీసీలకి అయితే 25 మార్క్స్, ఆల్ అదర్ కేటగిరీకి 20 మార్క్స్లు ఉన్నట్టయితే వాళ్ళకి సీజన్ 1, సీజన్ 2లో క్వాలిఫైయింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మర్చిపోకుండా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తర్వాత మల్టీ టాస్కింగ్ నా స్టాఫ్ కోసం, హవల్దార్ కోసం అయితే ఎగ్జామినేషన్ అయితే రావడం జరిగింది. మీరు తప్పకుండా అప్లై చేసుకుని మీరందరూ కోరుకుంటే నేను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో నేను మీకు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.